ఇబ్బందులు, అరెస్టులు, ఆందోళన జరిగినాయి. ప్రస్తుతం కళ నెరవేరబోతుంది. ఏమనుకుంటున్నారు? మా కష్టాలు చెప్పుకుంటే తీరే కాదండి, వర్ణాతీతం. ఎందుకంటే మేము పాదయాత్ర చేసేటప్పుడు కన్నీళ్ళు ఒకటే తక్కువ. మేము ఎక్కడ ప్లేస్ చూసుకుంటే ఆ ప్లేస్ను అన్నాలు వండుకున్నాక వెళ్ళగొట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఏడ్చుకుంటూ వర్షంలో అన్నం తిన్న రోజులు ఉన్నాయండి. మా రైతులు కానీ, దళిత రైతులు కానీ అందరం పోరాటం చేశాము. ఆ పోరాటానికి ప్రతిఫలంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇటువంటి దొంగోడు ఎప్పుడైనా సరే రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ ఈ రాజధానిని దొంగిలిస్తాడేమోననే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్న చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి పార్లమెంట్లో కూడా చట్టబద్ధత చేసి మళ్ళీ ఇంకొకసారి ఇటువంటిది దీని జోలు రాదు. ఎందుకంటే పార్లమెంట్లో చేయాల్సిన అవసరమే లేదు, ఎక్కడ ఏ రాష్ట్రానికి లేదు. మరి ఆ దరిద్రం మన రాష్ట్రానికే దాపురిచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గ రాజకీయ నాయకుడి ద్వారా. మళ్ళీ ఇంకొకసారి ఇతను కన్నెత్తి కూడా రాజధాని వైపు చూడకుండా ఉండేటట్టుగా చట్టం చేస్తుందండి ప్రభుత్వానికి, అట్లాగే కేంద్రానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో రైతులు మరి చెప్పలేని ఆనందం నాయకులకు ఉందో లేదో తెలియదు కాదండి, మా రైతులకి ఎంత ఆనందంగా ఉందంటే ఈ మాట విన్న దగ్గర నుంచి పట్టలేని సంతోషం మనసులో. ఎన్నో బాధలు పడ్డాం, ఆ బాధలన్నీ ఒకసారి నెమరేసుకున్నాం. ఈరోజు మేము పడ్డ బాధలు ప్రతి చోట పడుకొని ఎవరు వర్షంలో పడుకున్నాం, కూర్చోన్నాం, ఒక చిన్న టెంట్ కింద కూర్చునే వాళ్ళం, తడవకుండా బట్టలు తడిసిపోయి మా బాధలు అయితే చెప్పుకునే పరిస్థితి కాదు. అవన్నీ కూడా ఈ చట్టబద్ధతతోటి మర్చిపోయి రైతులు అంతా రేపు ఇది అవగానే ఆనందంగా ఒక పండగ వాతావరణంలోకి వెళ్తామని తెలియజేసుకుంటూ ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అమరావతి రైతులు, దళిత రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, జై అమరావతి. సో మీరు చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే తీసుకున్న చర్యల గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లోని ఎవరు వచ్చినా సరే అమరావతిని మార్చకుండా తీసుకున్న నిర్ణయాన్ని మీ రియాక్షన్ ఏంటి? ఈ రోజున పండగలన్నిటికన్నా రాజధాని అమరావతిలో పెద్ద పండగ లాంటిది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రాజధాని అమరావతి ఇదే ఎట్ అమరావతి అనేటువంటి పదాన్ని చేర్చేటువంటి సందర్భంగా అమరావతి రైతులుగా మేమందరం కూడా, దళిత రైతులు మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు ఒక గొప్ప పండుగ. ఏదైతే పేటీఎం కుక్కలు, పేటీఎం కూలీలు మురుగుతూ వాగుతూ 5 రూపాయల కోసం ఎన్నాళ్ళు మీరు చాలా కష్టపడ్డారు, అమరావతికి చట్టబద్ధత లేదని చెప్పేసి వాగుతూ వచ్చారు. ఈరోజు చూసుకోండి, మీ నోళ్ళు ఏదైతే వాగిన కుక్కల నోళ్ళన్నీ కూడా మూపించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటం అమరావతి దళిత రైతుగా మేమందరం కూడా గర్విస్తున్నాం. అదే నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటే, ఆయన మీద నమ్మకం అంటే మేము ఒకటే చెబుతున్నాం, ఇప్పటికి కూడా రాజధాని అమరావతి అనేది ఎక్కడికి చెక్కు చెరదరదు, ఎక్కడికి వెళ్ళిపోదు. రాజధాని అమరావతి అనేది స్థిరమైనటువంటి రాజధాని. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించారో ఆ రాజధాని శాశ్వతంగా ఉంటుంది. ఆయన మీద నమ్మకంతో మేము ఇప్పటి వరకు భూములు ఇచ్చాం. అలాగే ఇంకా ఇవ్వబోతున్నటువంటి రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ధైర్యంగా మీరందరూ కూడా మీ భూములు ధైర్యంగా ఇవ్వండి, రాజధాని అమరావతికి ధైర్యంగా మీ భూములు ఇవ్వండి. మేము ఏదైతే ఆనందంగా ఉన్నామో మీరు కూడా అంతటి ఆనందం ఈ కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. అమరావతి ఆంధ్రుల కలల స్వప్నం. అమరావతి ఒక పాడికొండ లాంటిది. అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ అమరావతిని నమ్ముకున్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అన్యాయం అయిపోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మినటువంటి ఏ కార్యకర్త మోసపోలేదు. అలాగే అమరావతి రైతులుగా మేము కూడా నష్టపోము. మీరు ఇక నుంచి భూములు ఇచ్చేటువంటి మీరు కూడా నష్టపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్, జై అమరావతి.